భూయంతాల వరకు వెళ్ళినా ఈ క్వాలిటీ కలిగిన వాళ్ళు ఎక్కడా దొరకరు. ఏ క్వాలిటీ అంటే సజీవుడు. అవర్ రిడీమర్ ఈజ్ లివింగ్ గాడ్. నేను ప్రకటించే దేవుడు సజీవుడు. ఆయనకి చావులేదు, ఆయన ఏది బంధించలేదు. యోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్బాయ్ ఇది బండ మీద చెక్కబడినట్లుగా ఇనుప పొగరుతో శేషముతో నింపబడి నిత్యము నిలవాలి. ఏమి నిలవాలంటే, ఈ మాటలు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నేను ఆరాధించే వాళ్ళు, నేను ప్రకటించేవాడు ఎవరనుకుంటున్నా కొంతకాలం ఉండేవాడు కాదు. నేను ప్రకటించేవాడు ఒక రాష్ట్రానికి సంబంధించినోడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఒక గ్రామానికి సంబంధించినోడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఒక కులానికి సంబంధించినోడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఒక మతానికి సంబంధించే దేవుడు కాదు. నేను ప్రకటించే దేవుడు నా విమోచకుడు సజీవుడు. ఆయన నిత్యము నిలుస్తాడు. ఎంతకాలం ఉంటాడు ఆయన? నిత్యము. నిన్ను కట్టుకున్న భర్త నీతో కొంతకాలమే ఉంటాడు. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కొంతకాలమే ఉంటారు. ఆపదలో ఆదుకుంటాం, సహాయం చేస్తాం, నీకు మేలు చేస్తాం, హామీలు ఇచ్చి మాట ఇచ్చి నెరవేరుస్తాం అనుకున్న అధికారులు కూడా కొంతకాలమే ఉంటారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ, అది ఏ పార్టీ అయినా అది కొంతకాలమే ఉంటది. ఒక్క మాట చెబుతున్నాను, ఎందుకు ఈయనను ఆరాధించే వాళ్ళు జ్ఞానులు అని చెబుతున్నామంటే, ఈయన ఎవరంటే సజీవుడైన దేవుడు. చెప్పండి, యోబు చెబుతున్నాడు అందుకే, అబ్బాయ్ ఇది బండ మీద రాసినట్టు రాయాలి. ఈ మాట నిత్యము నిలవాలి. ఇనుప పగురుతో శేషముతో నింపబడి చెక్కినట్లుగా నిత్యము నిలిచినట్లుగా ఈ మాట. ఈరోజు ఇక్కడ నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో నాకు తెలీదు. ఏంటి, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరండి. మాకు మాట ఇచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. లేకపోతే మాకు సహాయం చేస్తానన్న వాళ్ళు చేయలేదండి. అయ్యో మేము బాగా నమ్మిన వాళ్ళు కొంతకాలం ఉండి వెళ్ళిపోయారండి. ఓ మాట చెప్తున్నాను చూసుకో, ఈయన దగ్గరకు వచ్చి, ఈయన పాదాల దగ్గరకు వచ్చి ఈయనకి మొర్ర పెట్టావంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను నీతో సదాకాలం ఉంటాను, నిత్యము నేను నిన్ను నడిపిస్తా. నీ తల్లి కంటే నీ తండ్రి కంటే మిన్నైన దేవుడు. యేసుప్రభు సజీవుడు అని ఎందుకు చెప్తున్నావంటే, చాలా మందికి అనొచ్చు, యేసుప్రభుని సిలువ మీద వేశారు కదండి, 3 మేకులు కొట్టాడు కదండి, 3 మేకులు పీక్కోలేదు కదండి, ఆయన సమాధిలో పెట్టారు కదండి. యేసుప్రభుని సమాధిలో పెట్టారు, మేకులతో కొట్టారు, తర్వాత తీసుకెళ్లి ఆ సమాధి బండను తొలిపించి దానిలో వేస్తే, అంతేకాదు అప్పుడున్న అధికారులు ముద్ర వేశారంట, స్టాంప్ వేశారంట. ఏమనంటే, ఈయన చచ్చిపోయాడు, మీరు కావలి కాసుకున్న వాళ్ళు సైనికుల్ని కాపుదల పెట్టారంట, కాపాడుకోండి.